జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదిగో దుర్గా, మా బాబాయ్ ఎవరు తెలుసుగా? జమీందారు. నీకు మహా అయితే ఇక్కడ 3 ఎకరాల పొలం ఉందేమో, కాని మా బాబాయ్కి 300 ఎకరాల పొలం ఉంది. అది గుర్తుంచుకొని మాట్లాడా. చ నిజమా? ఇప్పుడు ఆ పొలాలని ఏమయ్యాయమ్మా? ఏ ఉంపుడు గత్తకైనా దారదత్తం చేశాడా? బాబాయ్ నువ్వాగు బాబాయ్. భలే చెప్పావురా దుర్గా. ఏ దుర్గా, కాసంత మర్యాదగా మాట్లాడా. టైం బాగోలేక మా బాబాయ్ ఈ పొలంలో పనిచేయడానికి వచ్చాడు కాని, లేదంటే నీలాంటి ఎదవల్ని ఆయన పొలంలో పనివాళ్లగా పెట్టుకునేవాడ్రా. ఏ మాటలనవసరం, ఇది నా పొలం, మర్యాదగా అవతల పోండే. రై, నా పొలం అని చెప్తున్నాను కదా, మీరే అవతల పడే. ఏ మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తారా? ఎన్నిసార్లు చెప్పాలరా? బాబాయ్ 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 అయ్యో బాబాయ్ 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 ఇన్ని నువ్వు నెట్టు బాబాయ్, నెట్టి అవతల పాడసాయి. నువ్వు వాణ్ణి నెట్టు బాబాయ్. లే బాబాయ్. రా బాబాయ్, రా బాబాయ్. రై, నెట్టే బాబాయ్, నెట్టే. నెట్టే బాబాయ్. మతి అగ్గది బాబాయ్. సూపర్ బాబాయ్, సూపర్ బాబాయ్ నువ్వు. రే దుర్గా, చూడ్డానికి వీడు చాలా సన్నగా కనపడ్డా వాడు నీకన్నా బలంగా ఉన్నాడురా. తొడగొట్టి మరి నీ మీద కాలు దూవుతున్నాడు. అంత మొగాడివరా నువ్వు? నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నాతో చేయి కలిపి గెలవరా? నాతో చేయి కలపరా, నేనే గెలుస్తానని నమ్మకం ఉంటే నాతో కుస్తీ పోటీకి రారా? నాతో కుస్తీ పడతావా? రైట్. నీకులాగా నాకు పని పాట లేదనుకుంటున్నావా? కుస్తీల పోటీలకు రమ్మంటున్నావు, మూసుకొని అవతలి పడరా. ఒరే ఆడంగి విధవా, నాతో చేయి కలిపి కుస్తీ పోటీలో గెలవనని చెప్పరా? చెప్పరా? బాబాయ్ వాడంతా మాటలన్న తర్వాత పౌరుషం రోసమున్న ఏ తలవాడు ఊరుకోడు బాబాయ్. రే దుర్గా, నేను చెప్తున్నాను, నీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే సాగుంటే మా బాబాయ్తో సే కలిపి గలవరా. నీ పొలమే కాదు, మా బాబాయ్ పొలం కూడా నీకే ఇచ్చుతాము. అయ్యో చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు? బాబాయ్ నిజం బాబాయ్, నువ్వేటో నీ దమ్మేటో నీ శక్తేటో నాకు బాగా తెలుసు. ఈ ఎదవలకి బుద్ధి చెప్పి మళ్ళీ నీ పొలం జోలికి రాకుండా గడ్డెట్టు బాబాయ్. ఏ నోర్మోయ్, నీ మొగుడు కాని నీ బాబాయ్ కాని మొగాళ్ళలాగున్నారటే? కూల్ డ్రింక్ నుంచి తీసిన స్ట్రాలాగున్నారే, వాళ్ళు నన్నేం చేస్తారే? చూడు విన్నారైనా, ఈ అమ్మాయి నీకేమవుద్దో తెలియదు కానీ మా మీదకి కావాలని కాలు దూకుతా ఉంది. ఆ అమ్మాయి చెప్పినట్లు నువ్వు గనక కుస్తీ పోటీల్లో మా కొడుకుని గాని ఓడించగలిగితే 10 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాను.
ఈ పొలం కూడా నీకే వదిలేసిపోతాను. నువ్వు ఓడిపోతే 10 లక్షలు నాకిస్తావా, లేకపోతే ఈ పొలాన్నంతా నాకు వదిలేసి వెళ్ళిపోతావా? చెప్పా. నేను చెప్తున్నాను, మా బాబాయ్ కనుక ఓడిపోతే ఆ 10 లక్షల రూపాయలు నేను ఇస్తాను. మా బాబాయ్ పొలం కూడా మీకు రాసిచ్చేలా నేను చేస్తాను. మా బాబాయ్ రెడీ. మీ రెడీయా? చిట్టమ్మా, ఏంటమ్మా ఇది? వాడితో నేను పోటీ పడ్డం సార్, నేను చెప్పేది వినండి సార్. మీ బలం ఎంతో మాకు తెలుసు, మీ మీద మాకు నమ్మకం ఉంది. వాడు మిమ్మల్ని మరీ అంత తక్కువగా మాట్లాడిన తర్వాత కూడా మనం స్పందించకపోతే మన పరువు పోవడం ఖాయం సార్. మన పరువు నిలబడాలంటే మీరు ఈ కుస్తీ పోటీల్లో వాడితో చేయి కలపక తప్పదు. ఏంట్రా కుస్తీ పోటీ అనేసరికి కాళ్లల్లో వణుకొస్తుందా? నోరు తడారిపోయిందా? గుండె దడదడా కొట్టేసుకుంటుందా? ఒరే, నువ్వు పెద్ద జమీందారీ వంశస్థుడంటారు, నీకంత సీనుందా? నా కంటికి నువ్వెలా కనపడుతున్నావు తెలుసా? మా ఊర్లో మరుగుదొడ్లు కడుగుతారు చూడు, అలా కనిపిస్తున్నావురా. నీకంటే వాడే గొప్పోడ్రా. బాగా చెప్పేవరా. రే దుర్గా, మా చిట్టమ్మ చెప్పినట్టు నీతో కుస్తీ పోటీలో తలబడ్డానికి నేను సిద్ధం రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.